చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. చాలండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తామనంటే, మన జీవితంలో మనం చేయాల్సింది రెండు పనులండి. మొదటిగా ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలండి? దేవునికి లోబడి ఉండాలి. మొదటిగా చేయాల్సింది. మన ఉద్యోగంలో మనం దేవునికి లోబడి ఉండాలి, మన వ్యాపారంలో మనం దేవునికి లోబడి ఉండాలి, మన యొక్క చదువుల్లో మనం ఎక్కడున్నా సరే ఎలా ఉండాలి? దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయనకి లోబడి ఉండాలి. మనం ప్రతి పరిస్థితిలోని కూడా మనం ఏం చేయాలండి? దేవునికి లోబడి ఉండాలి. ఈ దేవునికి లోబడి ఉండి రెండవది ఏంటంటే దుష్టుని ఎదిరించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, రెండవదిగా దుష్టుని ఎదిరిస్తూ ఉంటామో, అప్పుడు మూడవదిగా జరిగేది ఏంటంటే వాడు మన యొద్ద నుండి ఏమనుంది? వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చూడండి, ఈ లోకమంతా కూడా పాపం చేత నింపబడి, ఈ లోకమంతా కూడా మరి భయంకరమైన వ్యసనాలు గుండా, భయంకరమైన పరిస్థితి గుండా ఉండేటప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడంటే మనందరికీ కూడా రక్షణను ఆయన అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఆ రక్షణను అనుగ్రహించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలోని ఏమనుంటదంటే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు మీరు ఏం పొందుకుంటారండి? ఒక శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్నప్పుడు అనేక చోట్లంట మనం సాక్షులుగా ఉంటామంట. హల్లెలూయా. ఏ విధంగా ఉంటామండి? అనేక చోట్ల మనం సాక్షులుగా ఉంటాం. ఒక మాట చెప్పేసి నేను ముగించేయాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి అంటే, పేతురు లేదా యేసుక్రీస్తుతో పాటు ఉన్న 12 మంది శిష్యులు కూడా యేసయ్యని ఒప్పుకోవడానికి భయపడేవారండి కదండి. యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి భయపడేవారు, ఆయన శిష్యులని చెప్పుకోవడానికి భయపడేవారు, అన్నిటికీ భయపడేవారు. వాళ్ళు కేవలం ఎలా ఉన్నారంటే ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అన్నమాట. కానీ ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులే. వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? 120 మంది కలిసి సుమారు 50 రోజులకు పైగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారండి. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు పెంతెకోస్తు అనే ఆ రోజున ఏమైందనంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి, ఆయన యొక్క శక్తి చేత నింపబడి వారందరూ ఏమయ్యారంటే అప్పుడు ఒక నూతనమైన బలాన్ని పొందుకున్నారు కదండి. ఈ బలాన్ని పొందుకున్నారు, దేవునికి లోబడి ఉన్నారు. మూడవదిగా వారు ఏం చేశారు అని అంటే వారికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా వారు ఎదిరించడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. వారు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. వారు నడుస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము, ఆ యొక్క చనిపోయిన వారు కూడా శిష్యుల యొక్క నీడ పడినప్పుడు వారు లేచినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. హల్లెలూయా. వారి మాటలో రక్షణ ఉంది, వారి యొక్క నడవడికలో, వారి యొక్క ప్రవర్తనలో, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క బలమైన ఆత్మ దిగినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడూ కూడా నా వలన కాదు, నాకు భయము లేదా ఏంటంటే ఏమవుతుందో అనే పదాలు కాకుండా దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రతి విషయంలోని కూడా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. రెండవదిగా దుష్టుని ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి వాడు పారిపోతాడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు కూడా ప్రతి పరిస్థితిలోని కూడా మరణం వచ్చేంత వరకు కూడా మనం చేయాల్సింది ఏంటంటే అపవాదైన సాతాన్ని ఎదురుస్తూనే ఉండాలి. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడంటే, నా విశ్వాసాన్ని నేను ఏం చెప్పాడండి? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. ఇక పైన నాకు ఏంటంటే ఒక కిరీటం, నీతి కిరీటము, జీవ కిరీటము. ఆ యొక్క అద్భుతమైన మాట ఎలా చెప్పగలగాడు అంటే ఆయన తుది శ్వాస మరణించేంత వరకు కూడా ఆయన ఏంటంటే తనలో విశ్వాసం కాపాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ యొక్క
సంఘం ద్వారా మరి ఈ రోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రతి పరిస్థితిలోని కూడా దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. మనలో మనకు తెలియకుండానే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉందని సులువుగా చిక్కులో పెట్టే పాపముల నుండి మనం ఏమవ్వాలంటే మనం తప్పించుకోవాలన్నమాట. యేసు వైపు చూస్తూనే సులువుగానే చిక్కులో పెట్టి పాపంలో పెట్టి మనల్ని వాడు ఏం చేయాలంటే మన యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయాలని అపవాదైన సాతాను వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. కానీ వాటన్నిటిలోనే మనం ఏమవ్వాలండి చెప్పాలి, ఏమవ్వాలి? అందులో నుండి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఆ శోధనలో నుండి మనం బయటికి రావాలా, ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి మనం అందరం బయటికి రావాలి. ఆ యొక్క ప్రతిరోజు కూడా మన పైన పనిచేసే ఆ యొక్క దేవునికి సంబంధం లేని ఆ యొక్క క్రియ, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఏదైనప్పటికీ కూడా మనం అందులో ఏమవ్వాలంటే బయటికి రావాలి. బయటికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే దేవుడు ఏం చేస్తుంటే మనల్ని బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి నేను మాట చెప్పేసి ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే ఒక వ్యక్తి అంటున్నాడు అనమాట, ఏమంటున్నాడంటే మనము మరి మన జీవితంలో మనం ఏం చేయగలుగుతాము, ఆ వ్యక్తి వస్తేనే కదా చేస్తాము, ఏ వ్యక్తి వస్తేనే కదా చేస్తాము అని చెప్తా ఉంటే అప్పుడు నేనేం చెప్పానంటే వాళ్ళు వీళ్ళు కాదు కానీ యేసయ్య నీ జీవితంలోకి వస్తున్నాడు కదా, యేసయ్య యొక్క సహాయం తీసుకొని నువ్వు ఏదైనా సరే చేయగలవు. హల్లెలూయా. నువ్వు ఏదైనా సమస్తాన్ని కూడా నువ్వు చేయగలుగుతావు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలి అని అంటే మొదటిగా దేవుడు మన విశ్వాసాన్ని వాడుకుంటాడు. అవునండి, మన యొక్క విశ్వాసాన్ని దేవుడు వాడుకుంటాడు, మన యొక్క ప్రార్థనని దేవుడు వాడుకుంటాడు, మన యొక్క నమ్మకాన్ని దేవుడు ఆయన వాడుకుంటాడు. కాబట్టి మన జీవితంలో ఏ కార్యం జరగాల అని అన్నా సరే మొదటిగా మన విశ్వాసం వచ్చి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆయన ఏం చేస్తాడంటే సమస్త కార్యాలన్నింటినీ కూడా దేవుడు జరిగించి ఆయన ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొన్న క్రిస్మస్ లో మనం ఏ విధంగా అయితే ప్రార్థన పెట్టామో మరొకసారి అదే విధంగా మరి ప్రార్థన పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాండి. కాబట్టి మీరందరూ కూడా దాని విషయమే ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మరి ప్రార్థన జరుగుతూ ఉంది. కాబట్టి దాని విషయం అందరూ కూడా ప్రార్థన చేయండి. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యం జరిగించాలని, అదేవిధంగా మరి బాప్టిజము తీసుకోలేని వారికి దేవుడు ఒక మంచి మనసునిచ్చి వారందరూ కూడా బాప్టిజం తీసుకోవడానికి కొంతమంది సిద్ధమవుతూ ఉన్నారు. మరి దాని విషయంలోని కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఇక్కడే కాదు వంటల పాలనలోని కూడా దేవుడు కృప చూపించాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది పేదవారికి ఆహారాన్ని పంచిపెట్టడం కొరకు మరి ప్రతి నెల కూడా మనం ప్రయాసపడతా ఉన్నాం. కాబట్టి దాని విషయాన్ని కూడా మనం అందరం ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి నేను నమ్ముతున్నాను ఏంటంటే యేసుక్రీస్తు దగ్గర ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 12 మంది. కానీ 12 మంది ఏం చేశారు? ప్రపంచాన్నే తలకిందులుగా మార్చేటటువంటి విశ్వాసాన్ని వారు పొందుకున్నారు. హల్లెలూయా. ఈ రోజు మన సంఘంలో తక్కువ మంది ఉన్నారనేసి ఎప్పుడు కూడా బాధపడలేదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? తక్కువ మంది ఉన్నారనేసి నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ ఉన్నవారు ఒక్కొక్కరు కూడా ఒక గొప్ప విశ్వాసంతో ఉండాలని చెప్పే ప్రయాసపడతా ఉన్నాం. హల్లెలూయా. ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేయగలిగే శక్తి కలిగి ఉండాలని, ఒక్కొక్కరు కూడా 100 మంది సంఘాలు కలిగే అటువంటి వారిలో లేని విశ్వాసం కలిగి ఉండాలని, వారిలో లేని ఆ యొక్క వాక్యంతో నింపబడాలని, ఆత్మ అభిషేకం చేత నింపబడాలని, అక్కడ ఒక ప్రశ్నకి అవతల ఎటువంటి వ్యక్తుల నుండి వచ్చిన ప్రశ్నకి దానికి మనం సమాధానం చెప్పేవారుగా ఉండాలి అని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. రెండవదిగా ఏంటంటే మన కేజీపురం గ్రామంలో నుండి బయటకు వెళ్ళడం కాదు కానీ అనేక మంది మన కేజీపురం గ్రామానికి వచ్చి ఏంటంటే అనేక మంది మన కేజీపురం గ్రామానికి వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్పంచుకోవాలనేసి నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి చూడండి, ఎప్పుడూ కూడా మనలో ఉన్న ఆ యొక్క దేవుడు చేసే కార్యాన్ని మనం అణిచేయకూడదు అనమాట. ఎప్పుడూ కూడా మన వల్ల కాదు అనకూడదు అనమాట. ఏదైనా సరే దేవుడు నా వల్ల ఆయన చేయగలుగుతాడు, దేన్నైనా సరే ప్రభు మార్చగలుగుతాడు అని ఆ 12 మంది హృదయాల్లో యేసుక్రీస్తు వారు ఏంటంటే విశ్వాసంతో నింపాడండి. ఒక
ఒక నమ్మకంతో నింపాడు అనమాట, ఒక ధైర్యాన్ని ఇచ్చాడండి. ఆయన ఏ విధంగా ఉండాలో నేర్పించాడండి. ఆ 12 మంది ఏమయ్యారంటే లాస్ట్కి అనేక ఈ యొక్క ప్రపంచం అంతటికి కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన మార్చుకున్నాడండి. మరి నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, మన సంఘంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ప్రతి యవ్వన బిడ్డని కూడా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రాబోయే రోజుల్లో 12 సంఘాలుగా ఆయన ఆస్వాదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారండి? ఎంతమంది? 12 మందిని చెప్పాలా? 12 మందిని 12 ప్రాంతాలకి. అర్థమవుతుందా చెప్పేది? మనం ఏంటంటే చాలా మంది అంటారు, జయకుమార్ నువ్వు ఇక్కడే ఎందుకు చర్చి పెట్టావంటే, నేను ఇక్కడే ఉండిపోను బాబు, నేను ఇంకా ఎక్కడెక్కడికైనా వెళ్తానని చెప్పాను. హల్లెలూయా కదా. ఇది నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వేరే దగ్గర తీసుకొని మళ్ళీ చేసుకుంటాం అనమాట. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది ఎలా ఉండాలండి? ఒక విత్తనాన్ని వేసిన తర్వాత అది ఏ విధంగా అయితే రోజు రోజుకి విస్తరిస్తూ ఉంటుందో, దేవుడు ఆ విధంగా మన యొక్క సంఘము, మన యొక్క సంఘంలో విశ్వాసాలను ప్రభు అట్టి విధంగా ఆశీర్వదించుగాక. హల్లెలూయా. బయట వారి గురించి కాదు కానీ మన సంఘం, మన కేజీపురంలో ఉన్న ప్రజల గురించి దేవుడు రాబోయే రోజుల్లో మాట్లాడుకునే విధంగా ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు కీబోర్డ్ నేర్చుకోవడానికి వచ్చాడు అబ్బాయి, తెలుసా మీకు విషయం? ఏం నేర్చుకోవడానికి వచ్చాడు? కీబోర్డ్ నేర్చుకోవడానికి వచ్చాడు అనమాట. ఇప్పుడు వరకు రాలేదు, ఎప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చాడండి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు చూడండి, మనం విశ్వసిస్తూ ఉంటే దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఆయన చేస్తానే ఉంటాడు అనమాట. ఆయన దీవిస్తూనే ఉంటాడు అనమాట. అమ్మగారు కూడా ఈరోజు వస్తారని చెప్పేసి నేను అనుకోలేదు. యథావిధిగా మీరు రండి అని నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే ఈ రోజు కూడా వెళ్ళి నేను చెప్పేసి వస్తానండి. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏం చేయాలండి? విశ్వాసంతో అక్కడ విత్తనాలు వేయాలి. అది ఒక రోజు మనం ఏం చేస్తామంటే పంటని కోస్తాం. హల్లెలూయా. ఆ పంట చాలా విస్తారంగా ఉండబోతుంది. మనం చిన్నది అడిగితే దేవుడు పెద్దగా ఇవ్వబోతా ఉన్నాడు. మనం ఒకటి అడిగితే దేవుడు 100 ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతి కీడు వెనక కూడా దేవుడు మేలు దాచిపెట్టి ఉంచాడు. ప్రతి శూన్యం వెనక, ప్రతి శూన్యము తర్వాత దేవుడు సృష్టిని కలగజేసినట్లుగా మన శూన్యము అనే మన జీవితాన్ని దేవుడు రాబో రోజుల్లో ఆయన అందమైన సృష్టిగా ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి. వచ్చే వారిని కంపల్సరీగా కీబోర్డ్ నేర్పిస్తాం. ఓకేనా? ఈ వారం అంతా ప్రార్థనలు కూర్చోబెట్టాం అనేసి కాదు, కానీ వచ్చే వారిని కంపల్సరీగా ఉదయం సర్వీస్ ఉంటుంది, మధ్యాహ్నం మరి కీబోర్డ్ మ్యూజిక్ క్లాస్ ఉంటుందండి. కాబట్టి దాని విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించుకున్నాక ప్రార్థన చేసుకుందామండి అందరూ.